స్వామి శరణయ్యప్ప. ఈరోజు మండే స్వామి. సో మామూలుగా మనం 4 o'clock లేవాలి. 4:30 వరకు 4కి లేస్తే 4:30 వరకు అన్నీ తీసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే, నాకు తెలిసినంత వరకు కొంతమంది అంటే నేను చూసి తెలిసినంత వరకు సన్నిధానం మనం పొద్దున లేవగానే సన్నిధానం దుట్టం అట్లా దుడవద్దు. మనం పొద్దున లేచి ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి, అట్లా ముఖం కడుక్కోవాలి. ముఖం కట్టుకొని స్నానం చూడొచ్చు, లేకపోతే స్నానం చేసినా కానీ చూడొచ్చు. అంతేగాని పొద్దున్న లేవగానే ఫస్ట్ అది బట్టలన్నీ పక్క పెట్టి అవన్నీ పక్క బట్టలు మత పెట్టి ఫస్ట్ సన్నిధానం చూసుకొని స్నానం చేద్దాం అనుకోదు. ఎందుకంటే సన్నిధానం అనేది గుడి కాబట్టి మనం ఫస్ట్ స్నానం చేసినాకైనా సరే ముఖం కడుక్కున్నాకైనా సరే తుడవాలి. పాషలు ఉంటే సన్నిధానం తుడకూడదు అనేది నా అభిప్రాయము. మరి వేరే వాళ్ళు దాన్ని పాజిటివ్ తీసుకుంటే మంచిది, నెగిటివ్ తీసుకుంటే దానికి నేనేం చేయలేదు సంక్షణం. ఓకే. తర్వాత మనం కొత్త వాళ్ళు చేసేది ఏంటంటే మన ఇది చాలామంది ఏం చేస్తారంటే ఓన్లీ అయ్యప్ప స్వామికి పూజిస్తారు. అంటే అయ్యప్ప స్వామికి మనం పూర్ణ పుష్కలంబ సమేత అయ్యప్ప స్వామికి పూజించాలి, కంపల్సరీగా అయ్యప్ప స్వామికి పూజిస్తాం. కానీ కొంచెం చదివచ్చిన వాళ్ళు మాత్రం గణేశునికి ప్లస్ కుమారస్వామికి ప్లస్ అయ్యప్ప స్వామికి రోజు పూజించుకుంటే మంచిది. బుధవారం మాత్రం కంపల్సరీగా పూజించండి. ప్రతిరోజు పూజిస్తే చాలా మంచిది. చదువుకున్న వాళ్ళైతే చదువుకున్న వాళ్ళు అయితే మనం అయ్యప్ప స్వామి అష్టోత్తరం చదువుకోవచ్చు. లేకపోతే స్వామి శరణప్ప 108 సార్లు అనుకోవచ్చు. సో అట్లా స్వామి ఏమైనా తెలియని డౌట్లు ఉంటే అడగచ్చు, నేను చెప్తా అంట నాకు తెలిసినంత వరకు. స్వామి శరణం. ఎందుకంటే ఇది నేను 14th ఇయర్ 14 సంవత్సరాలు చేసుకుంటాను కాబట్టి నాకు తెలిసినంత వరకు చెప్పడం నా బాధ్యత. సో మనకు ఇవి అచ్చమైన 2 పాత్రలు, ఒకటి దేవునికి నైవేద్యం దానికోసం, ఒకటి మనకి ఆచమన చేసుకోవడానికి. ప్లస్ ఆచమన చేసుకొని నీళ్ళని పారేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టుకోవాలి. ఎందుకంటే మనం ఆరతి తిప్పినప్పుడు ఆ నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి. సో అట్లా సంశయం.